ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఒట్లూరు హౌసింగ్ బోర్డు కాలనీ వాస్తవ్యులు దొడ్డి జయబాబు జకరయ్య గారు, శ్రీమతి మేరీ గారు, కుమారుడు డేవిడ్ ఆనంద్, కుమార్తెల జ్యోతి జ్యోత్సన గారు సహకారం ఇస్తున్నారు. జకరయ్య గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యానికి గురికాగా ప్రభువు వారికి ఇచ్చిన నెమ్మదిని బట్టి సహకారాన్ని ఇస్తున్నారు. కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ప్రభు జకరయ్య గారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. రేపటి నుండి మాస అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. రేపటి దినం గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం కనుక ఈ మంచి శుక్రవారం కొరకు సంఘాలన్నీ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాయి, ప్రార్థనలో పాల్గొంటూ ఉంటారు. కనుక గుడ్ ఫ్రైడే వర్తమానాలు ప్రసారం మనం చేసుకోలేకపోయాం. రెగ్యులర్గా బైబిల్ స్టడీనే చేస్తున్నాము. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ వాక్యము చేత మమ్మలను దీవించండి. జకరయ్య గారి కొరకు, మేరీ గారి కొరకు వందనాలు. జకరయ్య గారికి మీరిచ్చిన ఆరోగ్యం కొరకు కృతజ్ఞతలు. మీకు మహిమ, ఘనత, ప్రభావం కలగాలని ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి ప్రభు. యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పవర్ కట్ కారణంగా చాలా ప్రాంతాల్లో యేసే పరిష్కారం వినలేకపోతూ ఉన్నారు కూడాను. పవర్ కట్ రాష్ట్రంలో అధిగమించినట్లు, మన ప్రాంతంలో అధిగమించినట్లు, ప్రభువు సహాయం చేయనట్లు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ మాసం 22, 23, 24 తారీఖుల్లో ఏలూరు కొత్త బస్ స్టాండ్ ఎదుట ఉన్నటువంటి ఆర్టీసీ గ్రౌండ్స్లో పునరుద్ధాన పండుగలు నిర్వహించబడుతున్నాయి. దీనిలో దైవ సేవకులు వాక్యాన్ని చెప్పనై ఉన్నాం, స్థానిక దైవ సేవకులు. కావున ప్రతి ఒక్కరూ ప్రేక్షకులు పాల్గొనాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యములోనికి వెళదాం. కీర్తనల గ్రంథం 69వ సంకీర్తన 23వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో కలిగిన అనుభవాలు, అతడు పాపము చేసినందున కలిగిన కొన్ని అనుభవాలు, ఇతరుల పాపాన్ని బట్టి తనకు కలిగిన కొన్ని అనుభవాలు చెబుతున్నప్పుడు అతడు తన ప్రతిస్పందనను తెలియజేస్తున్నాడు. ఆ ప్రతిస్పందన మానవత్వాన్ని సూచిస్తోంది. మానవులు సాధారణంగా తమకున్న స్వభావం చొప్పున స్పందిస్తుంటారు.
చూడండి, ఎవరైనా వింతగా ప్రవర్తిస్తే, అందరి వలె కాక వింతగా ప్రవర్తిస్తే వెంటనే అంటాం మనం, వీడు పైనుండి దిగొచ్చాడండి అంటాం. అంటే అర్థం ఏంటి? లోకస్తులు, లోకము ప్రవర్తించు విధానంగా లేదు ఇతని ప్రవర్తన, ఆలోచన అని. చూడండి, దావీదు సాధారణంగా తనను హింసించిన వాళ్ళను గురించి మాట్లాడుతూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా మాట్లాడలేదు. ఆయన దైవ కుమారుడు, సంపూర్ణ మానవుడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తనను సిలువలో హింసించిన వారిని దీవించమనే ప్రార్థించాడు, క్షమించమనే ప్రార్థించాడు. ఇదే అధ్యాయంలో కొన్ని మానవ పదాలు, మానవ స్వభావాన్ని బట్టి దావీదు ఉచ్చరించిన పదాలు ఫ్రస్ట్రేటెడ్ బిలీవర్గా కనిపిస్తాయి. కొన్ని పదాలు యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వభావాన్ని బట్టి మాట్లాడినవి కనిపిస్తాయి. ఈ వ్యత్యాసం మీరు తెలుసుకోవాలి. వారి నడుములకు ఎడతగని వణుకు పుట్టించుము, వారి మీద నీ ఉగ్రత కృమ్మరించుము, నీ కోపాగ్ని వారిని పట్టుకుంటుంది గాక, వారి పాళెం పాడైపోవును గాక, వారి గుడారాల్లో ఎవడు ఉండకపోవును గాక. చూడండి, ఈ వచనాలు దావీదు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు తన మీదకు లేచిన వారిని గూర్చి తాను ఆ విధంగా ఆశించినట్లయితే తాను సర్వసాధారణమైన మానవుడే. కానీ యేసుక్రీస్తు ప్రభువునకు ఇలాగు చేసిన వారికి జరగబోయేటువంటి ప్రవచనంగా దీన్ని మనం తీసుకుంటే ఈ పదాలు కూడా నెరవేరాయి. దావీదు యేసుక్రీస్తు ప్రభువు శిలువపై ఆయన శ్రమ నొందినప్పుడు దానికి కారకులైన వారి భవిష్యత్తును ఆయన వివరిస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటే ఈ గాక అనే పదాలు నెరవేరాయి. ఇది ఇందులో బ్యూటీ. చూడండి, నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక. యేసును సిలువ వేసిన వారిని దేవుడు ఉగ్రత చూపాలని యేసు ఆశించలేదు, కానీ వారికి జరిగింది అదే. ఎందుకంటే వారు పశ్చాత్తాపడలేదు కనుక వారు దాన్ని అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని క్షమించినందున యేసు అంగీకరించబడ్డాడు. యేసును హింసించిన వారు క్షమాపణ కోరుకోలేదు, పశ్చాత్తాపడలేదు, కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. యేసు క్షమించి అంగీకరించబడ్డాడు. క్షమాపణ కోరుకొననటువంటి హింసించిన జనులు ఉగ్రత పాలైపోయారు. ఇది జరిగింది చరిత్రలో. కనుక క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమన్ గవర్నర్ టైటస్ అనే అతను ఇశ్రాయేలీయులను చెదరగొట్టేశాడు. కోపాగ్ని వారిని పట్టుకును గాక అంటే పట్టుకుంది, వారి పాళెము పాడవును గాక. యెరూషలేము విడిచిపెట్టి పారిపోయారు. యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ దినాన చాలామంది. వారి గుడారాల్లో ఎవడు ఉండకపోవును గాక. వారి పాళెం పాడైపోతుంది, వారి నివాస స్థలాలు పాడయ్యాయి, అందులో వారి గుడారాల్లో ఎవరు ఉండటం లేదు, వారు చెదరగొట్టబడ్డారు. యెరూషలేము యొక్క దేవాలయం పడగొట్టబడింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది. కొంచెం వివరణ చెబుతాను. సొలొమోను క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు కట్టిన దేవాలయం బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్రెజరు క్రీస్తు పూర్వం 576 సంవత్సరంలో పడగొట్టాడు. ఆ తర్వాత మరలా క్రీస్తు పూర్వం 516 సంవత్సరంలో పునర్నిర్మాణమైనటువంటి యెరూషలేము మందిరం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో బ్రద్దలు చేయబడింది. రాతి మీద రాయి లేకుండా ఉండే దినం రాబోతోందని ప్రభు ఇచ్చిన ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు మందిరం లేదు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పడగొట్టబడిన యెరూషలేము మందిరం ఇప్పటికీ
ఆ దెబ్బగానే ఉంది తప్ప కట్టబడలేదు. కనుక క్రీస్తు రాకడకు ముందు యెరూషలేము మందిరం పునర్నిర్మాణం జరగాలనేది ప్రవచనం కూడా ఉంది. దీన్ని కూడా మీరు పరిగణలోనికి తీసుకోవాలి. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పడగొట్టబడిన మందిరం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 26వ వచనం, నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగులనిమ్ము, నీ నీతి వారికి అందనీయకము. ఈ పదాలు దావీదు యొక్క అంతరంగంలో నుండి వస్తున్న మానవ స్వభావంతో కూడిన మాటలు. మానవ స్వభావం ఎలా ఉంటుందంటే పాపభూయిష్టం, పగ తీర్చుకోవాలనిపిస్తుంది, అహంకారపూరితం, ఈగోయిస్టిక్. నన్ను అంటాడా, నాపై ఆధిపత్యం చూపిస్తాడా, నేనంటే అంత చులకన, ఆయన అంత గొప్పవాడా నాకంటే. ఇలాంటి భావాలు అవి శరీర సంబంధమైన భావాలు. తనను బాధ పెట్టిన వాడు బాధించబడాలి అని మానవుడు కోరుకుంటూ ఉంటాడు. అది సహజమైనటువంటి పాప స్వభావం. దావీదు కూడా అలాగే కోరుతున్నాడు. దోషం మీద దోషం వారి మీదకి రాని, నీతిని వాళ్ళకి అందనీయద్దు అంటున్నాడు. నీతిని వారికి అందనీయద్దు అని మనం ఎలా ప్రార్థన చేస్తాం? న్యూ టెస్టిమెంట్ టైమ్స్లో మనం ఉన్నాం. మనము పాపులమే, మిగిలిన మనుషులు పాపులే. మనం రక్షించబడ్డాం. దేవుని విశ్వాస సంబంధమైన నీతి మనకు దొరికింది ఉచితంగా. మరొకరికి దొరకకూడదని మనం కోరుకోకూడదు, దొరకాలనే కోరుకోవాలి. 28వ వచనం కొంచెం వివరించాలి మీకు. జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడిపిపెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము. ఇందులో చాలా గమనించవలసిన అంశం ఉంది. జీవగ్రంథము ఏమిటి? జీవగ్రంథములో నుండి వారి పేరు తుడుపు పెట్టుము. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ టు ఎరైజ్ ద నేమ్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఇలా రాశాడు. దీని అర్థం ఏమిటి? చాలామంది అనుకుంటారు రక్షించబడిన వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాస్తాడు అనుకుంటారు. అలా కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఇది చాలా ముఖ్యం. క్రైస్తవుల్లో చాలామందికి తెలియని విషయం ఇది. జీవగ్రంథంలో భూమి మీద పుట్టిన ప్రతివాని పేరు వ్రాయబడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారి పేర్లు తుడుపు పెట్టబడతాయి. గ్రహిస్తున్నారా? జీవగ్రంథంలో పుట్టిన ప్రతి మనిషి పేరు వ్రాయబడుతుంది. వారు యేసును అంగీకరించిన వారైతే వారి పేరు తుడవబడుతుంది. అంగీకరించిన వారి పేర్లు జీవగ్రంథంలో నిలిచి ఉంటాయి. అయితే నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయము అన్నాడు. ఇక్కడేమిటి? రక్షించబడిన వారి పేర్లు ప్రత్యేకంగా ఒక రికార్డుగా వ్రాయమని కోరుకుంటున్నాడు. నీతిమంతుల యొక్క పట్టీలో అన్రైచియస్ యొక్క నేమ్స్ రావు కూడాను. రాయకుము అని దావీదు చెప్పక్కర్లేదు. ఇట్ ఈస్ ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. గాడ్ నెవర్ అలౌ దట్. యేసుక్రీస్తు ప్రభు ఒక పెండ్లి విందును వర్ణించారు సువార్తల్లో. అందరూ కూడా పెండ్లి వస్త్రంతో వచ్చి కూర్చున్నారు. కానీ ఒకడు జ్వరబడి వచ్చాడు, అతనికి పెండ్లి వస్త్రం లేదు. యజమానుడు అతను అడిగిన మాట, స్నేహితుడా పెండ్లి వస్త్రం ఏది? స్నేహితుడా అని పిలిచాడు, సహోదరుడా అనే పిలిచాడు. అంటే హీ నోస్ హిమ్, ఆయనకు తెలుసు. ఇతడు కూడా అదే అనుకుని ఉంటాడు, నేను తెలుసు కదా రాణిస్తాడులే ఏం పోయిందని. కానీ ఆయన క్యారెక్టర్ అది కాదు. పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడి వరకు ఎలా వచ్చావు నువ్వు?
తీసుకుపోయి వెలుపటి చీకటిలో పడేయమన్నాడు. కనుక రక్షించబడిన అనుభవం, రక్షణానుభవం లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళటం సాధ్యం కాదు. నీతిమంతుల పట్టి ఉంది, దానిలో పేర్లు వ్రాయొద్దు అంటున్నాడు. రక్షణ పొందిన వారి పేర్లు విశ్వాసం ద్వారా కలుగు నీతిమంతుల పట్టిలో ఏ విధంగా ఉంటాయి? ఉండవు. నేను బాధపడిన వాడనే వ్యాకులపడుతున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. నేను బాధపడిన వాడనే వ్యాకులపడుచున్నాను. నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. బాధ, వ్యాధన, బాధ, వ్యాకులం, ఈ పదాలు చూడండి. వ్యసనాక్రాంతుడుగా బాధ అనుభవించిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడనేది యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు పుట్టుకకు మునుపు 600 సంవత్సరాలు అప్పుడే వ్రాశాడు. సోదరుడా, సోదరి, మన జీవితాల్లో మనం గ్రహించాల్సిన పాఠం ఉంది. ఏమిటంటే, మన నిమిత్తం ఆయన నలుగగొట్టబడ్డాడు, బాధించబడ్డాడు, వ్యాకులం చెందాడు. కాబట్టి ఆయన రక్షణ మనల్ని ఉద్ధరిస్తుంది. ఆయన మన నిమిత్తం బాధపడ్డాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన రక్షణ మన కొరకు అనుగ్రహించబడటానికి సందేహం లేదు. 30 ఆ కారణం చేత కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని ఘనపరుస్తాను. రక్షణ ఎవరిని ఉద్ధరిస్తుందో వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, వారు కీర్తనలతో ఘనపరుస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము స్తుతించుట మరువరాదు. మనము స్తుతించు వారముగా ఉండాలి. గ్రహించండి, మనము రక్షణ పొందిన వారము ఎల్లవేళలా ప్రతి సమయంలో ఆయన మనకు వసగిన రక్షణానుభవాన్ని బట్టి స్తుతించేవారిగా ఉండాలి, ఘనపరిచేవారుగా ఉండాలి. ఇది ఒప్పందం. ఇట్స్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ద బిలీవర్. 31 ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలు గల కోడెల కంటెను అది యెహోవాకు ప్రీతికరం. దేవునికి ప్రీతికరమైనది ఏమిటి? కృతజ్ఞతాస్తుతి. కృతజ్ఞతలు అర్పిస్తే దేవునికి ఇష్టం. కృతజ్ఞత చెప్పటం దేవుడు మన నుండి కోరుతున్న పని. అది ఆయనకి ఇష్టం, ప్రీతికరం. ఆయనకి ఇష్టమైనవి ఉన్నాయి, ఆయనకి ఇష్టం లేనివి ఉన్నాయి. బైబిల్లో ఈ 2 జాబితాలు కూడా చాలా తేటగానే వ్రాయబడ్డాయి. ప్రీతికరమైనటువంటి అనుభవం దేవునికి ఏమిటో తెలుసా? ఆయన పిల్లలు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే. దేవుని వెదుకువారులారా, మీ ప్రాణాలు తెప్పరిల్లునుగాక. దేవుని వెదుకువారులారా, మీ ప్రాణములు తెప్పరిల్లునుగాక. ఈ పదం ఒకసారి ఆలోచించండి. దేవుని వెదుకువారులారా, దేవుని వెతకటం ఏమిటి? దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళి వెతకాలి? చర్చిలో ఉన్నాడా? లేకపోతే ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నాడా? లేక యెరూషలేములో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడ వెతికితే మనకు నిరీక్షణ కలుగుతుంది? ఎక్కడ వెతికితే మన ప్రాణము తెప్పరిల్లుతుంది? 119వ సంకీర్తనలో నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధల్లో నాకు ఇదే నెమ్మదినిచ్చింది అన్నాడు. అవునండి, బాధలలో మనకు నెమ్మదినిచ్చింది దేవుని యొక్క వాక్యమే. కనుక మనం దేవుని వెతకటం అంటే వాక్యాన్ని వెతకటమే. ప్రభువు కూడా చెప్పారు కదా, మీరు లేఖనాల యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, లేఖనాలను పరిశీలించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి అన్నాడు. కనుక మనం వెతకటం అంటే ఎక్కడ? దేవుని వెతకటం అంటే లేఖనాల్లోనే. దేవుని వెతకటం అంటే దేవుని వాక్యాన్ని పఠించి, ధ్యానించి, విస్తరించి చదివి, కంటత బట్టి, అనుసరించి, అనుభవించినప్పుడే మనకు అర్థమవుతాడు దేవుడు.
24 సంవత్సరాల సేవా జీవితంలో నా వ్యక్తిగత అనుభవం, దేవుని వెదుకుట కలలలో నిద్రపోయి దర్శనాల కొరకు చూచి కాదు, వాక్యాన్ని తీసుకుని మీరు చదవటం మొదలెడితే దేవుని వెతుకుతారు. స్క్రిప్చర్స్ని వెతకటమే దేవుని వెతకటం అంటే. నేను ఇంచుమించుగా సంవత్సరానికి ఒక పర్యాయం బైబిల్ మార్చుకుంటూ ఉంటాను. నాకు బైబిల్లో గీతలు గీసే అలవాటు ఉంది. నాకెక్కడ ఏ పదం నచ్చితే, నాకేం అర్థమైతే ఆ పదం మీద వ్యాఖ్యానం పక్కన రాస్తాను, అక్కడ పెన్నుతో గీసేస్తాను. నాకు మిత్రుడు ఉండేవాడు, ఆయన బైబిల్లో పెన్ను పెట్టి గీస్తే ఒప్పుకోడు. నేనా గీయకుండా ఉండలేను. ఆయన బైబిల్ 10 years నుంచి వాడుతున్నా, క్లీన్గా ఉంది. నా బైబిల్ చాలా షార్ట్ పీరియడ్లోనే గీతలు వచ్చేస్తాయి. నేను చదువుతున్నాను అంటే దాని అర్థం నేను గ్రహించే కొలది గీతలు రాస్తాను, దాన్ని అండర్లైన్ చేస్తాను, దాని మీద వ్యాఖ్యానాలు రాస్తాను, దాని మీద రిఫరెన్స్లు రాస్తాను. ఎందుకు చెబుతున్నాను తెలుసా? రీడ్ మోర్, ఎక్కువగా చదవండి. పరిశుద్ధ స్క్రిప్చర్స్, పరిశీలించండి లేఖనాలని. బెరయా విశ్వాసులు అపోస్తులు చెప్పిన పదాలు ఉన్నాయో లేవా అని లేఖనాలను రాత్రిపూట కూర్చుని పరిశీలించారు. ఇవాళ క్రైస్తవ సంఘంలో తగ్గిపోయింది ఏంటో తెలుసా? స్క్రిప్చర్స్ను వెతకడం తగ్గిపోయింది. అందుకే అబద్ధ బోధకులు వచ్చేసారు. ఎంత విరివిగా వచ్చేసారంటే, ఒకప్పుడు 9:1 9 మంది మంచి బోధకులుంటే ఒక అబద్ధ బోధకుడు ఉండేవాడు ఏమో, అది కూడా కరెక్ట్ కాదేమో. కానీ ఇప్పుడు ఒక మంచి బోధకుడు ఉంటే 9 మంది అబద్ధ బోధకులు వచ్చేస్తున్నారు. కలవరం కలుగుతుంది ఒక్కోసారి. పాస్టర్స్ మేము కూర్చొని మాట్లాడుకునేటప్పుడు, ఏమిటిది, ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇట్లా జరుగుతోంది? సాతానుడు గోధుమలు ప్రక్కన గురుగులు నాటుతున్నాడు. గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు ప్రవేశించాయి. పైకి చాలా బిగ్ మినిస్ట్రీస్లా కనిపిస్తాయి, చర్చెస్లా కనిపిస్తాయి. కానీ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. వారు డబ్బు కొరకు ఏదైనా చేయటానికి వెనకాడరు. వారు డబ్బు కొరకు వేషాలు వేస్తారు, వేషధారులు అవుతారు. కనుక నేను మనవి చేస్తున్నాను, ఇవన్నీ ఎందుకు వస్తాయి సమాజంలో అంటే, లేఖనాలు వెతకకపోవటం వలన. దేవుని వెతుకు వారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును. ఖచ్చితం ఇది, మీ ప్రాణం తెప్పరిల్లుతుంది. నేను చాలా సందర్భాల్లో కొన్ని విపరీత పరిస్థితులు గుండా నడిచిన వాడిని. వాటిల్లో నేను ఇలా యేసే పరిష్కారాల వాక్యం ధ్యానిస్తుండగా దేవుడు నన్ను, నా ఆత్మను తెప్పరిల్ల చేశాడు, బలపరిచాడు. ఒక బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఎక్కించినట్లుగా, నరాలకు సత్తు వచ్చినట్లుగా, న్యూరాబియాన్ ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా, ఆత్మలో బలము, ఆత్మలో రోషం, ఆత్మలో అగ్ని ప్రభు పుట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని వెతుకువారలారా, మీ ప్రాణం తెప్పరిల్లుతుంది. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాడు. మనం ఖైదులో ఉన్న వారిని తృణీకరించేస్తాం, కానీ ఆయన అలా తృణీకరించడు. ఆయన ఎవరిని తృణీకరిస్తాడు తెలుసా? ఆయన ఎవరిని తృణీకరిస్తాడు? మీరు జాగ్రత్తగా వినాలి. ఆయనంతటా ఆయన తృణీకరించడం అంటే ఒకటే రీజన్ నాకు కనపడింది బైబిల్లో. కృపాధారమును విసర్జించిన వారు, పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారు తృణీకరించబడుతున్నారు. ఆయన తృణీకరించబడ్డాడు యేసు శిలువలో. మనలను అన్నడు ఆయన తృణీకరించేవాడు కాడు. అయినా ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? మనం చూస్తున్నప్పుడు ఖైదీలో ఉంచబడిన తన వారిని తృణీకరించేవాడు కాడు. విశ్వాసులు ఖైదీలో ఉన్నప్పుడు ఆయన తృణీకరించడు. విశ్వాసులు బలహీనతను ఖైదీలో ఉన్నప్పుడు ఆయన తృణీకరించడు.
మనం మన బిడ్డలు బలహీనలయ్యాన్ని వదిలిపెట్టేస్తామా? విడిచిపెట్టుకుంటామా? విడిచిపెట్టాం కదా. దేవుడు కూడా అంతే. దేవుడు ప్రేమ గలవాడు. ఆయన తృణీకరించాడు అని అంటే కండెమ్డ్ అనమాట. సొదొమ గొమొర్రాలు నోవహు కాలంలో. కనుక కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆయన తృణీకరించిన వారిని తాను దూతలతో కూడా వచ్చినప్పుడు ఒప్పుకోవడం రాసింది. అక్కడ తృణీకారం. కృపాకాలంలో తృణీకారం లేదు అసలు. 34వ వచనం, భూమి ఆకాశాలు ఆయన స్తుతించును గాక, సముద్రాలు సంచరించి సమస్తాన్ని స్తుతించును గాక. దేవుడు సీయోను రక్షించును, ఆయన యోధా పట్టణాలను కట్టించును. జనులు అక్కడ నివసిస్తారు, అది వారి వశం అవుతుంది. ఇది కూడా 1000 ఏళ్ల పాలన గురించి చెప్పిన మాట. జనులు సీయోనుకు వస్తారు, అక్కడ వారు నివసిస్తారు. ఆయన సేవకుల సంతానం స్వతంత్రించుకుంటారు. ఆయన నామాన్ని ప్రేమించి వారు అందులో నివాసం చేస్తారు. ఇది వాస్తవం. ఆయనను ప్రేమించి వారు వర్ధిల్లుతారు. ఈ రాత్రి వాక్య ధ్యానం ఇక్కడ ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 70వ సంకీర్తన మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఒట్లూరు హౌసింగ్ బోర్డు వాస్తవ్యులు దొడ్డి విజయబాబు జకరియా గారు, మేరీ గారు, డేవిడ్ ఆనంద్, జ్యోతి జోత్సన గారు సమర్పిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి అలసిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఆత్మను బలపరచండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన జకరియా గారికి ఆరోగ్యం ఇవ్వండి. మేరీ గారిని దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభు యేసే పరిష్కారానికి కావలసిన కృపలను అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్.